నియోజకవర్గ ప్రజానికానికి గొప్ప శుభవార్త. 4 తరాల అనువంశిక సిద్ధ వైద్యం ద్వారా డాక్టర్ షేక్ మస్తాన్ వలి మొండి వ్యాధులైనటువంటి సోరియాసిస్, షుగర్, బొల్లి, అన్ని రకముల చర్మ వ్యాధులు, హెచ్ఐవి, ఎయిడ్స్, వైరల్ లోడ్ను తగ్గించి CD4 కౌంట్ను పెంచబడును. మనుల వంటి ఔషధ యోగాల ద్వారా ఆరోగ్యవంతమైన జీవితం పొంది ఉన్నారు. లివర్, కిడ్నీ, ఊపిరితిత్తులు, నడుముల నొప్పులు, మోకాలు నొప్పులు సంబంధించిన అన్ని వ్యాధులు చూడబడును. మెదడులో వచ్చు అన్ని వ్యాధులు, చిన్నపిల్లలకు వచ్చే సచ్చువాతం, అమ్మవాతం, నెమ్ము, ఆయాసం, ఆస్తమా మొదలగు అన్ని రకాల వ్యాధులకు అధునాతన వైద్యం సిద్ధ వైద్యం. షుగర్ వల్ల వచ్చే అన్ని సమస్యలకు చక్కటి పరిష్కారం లభించును. క్యాన్సర్కి ప్రత్యేకంగా చూడబడును. సంప్రదించవలసిన మా అడ్రస్ వినుకొండ, వెల్టూర్ రోడ్, శ్రీనివాస క్లినిక్, డాక్టర్ షేక్ మస్తాన్ వలి. సెల్ నంబర్ 7013922141 9492901472. ది రన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా నేటి ముఖ్యాంశాలు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో, పట్టణంలోని ప్రతి వార్డులో గురువారం ఉదయం 6 గంటల నుండి టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని హనుమాన్ నగర్ లో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఉదయం 6 గంటలకు ప్రారంభించారు. ఇంటింటికి తిరిగి పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ అందజేశారు. తెల్లవారుజామున 6 గంటలకు పెంచిన పెన్షన్ 4000 సచివాలయ ఉద్యోగులతో కలిసి ఎమ్మెల్యే జీవి ఆంజనేయుల చేతుల మీదుగా అందుకున్న అవ్వాతాతలు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇళ్ల వద్దనే పెన్షన్లు పంపిణీ చేసే అవకాశాన్ని ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో ఇంటింటికి పెన్షన్ల పంపిణీ చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు, జనసేన నియోజకవర్గ సమన్వయకర్త కొంజేటి నవశ్రీన్ రాయల్, జిల్లా టీడీపీ జనసేన నాయకులు నిశంకరావు శ్రీనివాసరావు, బీజేపీ నాయకులు మేడం రమేష్, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పఠాన్ ఆయుబ్ ఖాన్, సౌగాదర్ జానీ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రమంతా 42% పంచారు. జగన్మోహన్ రెడ్డి తల్లకిందులుగా తపస్సు చేసినా ఈ విధంగా చేయగలడా? ఏ రోజైనా చేశాడా? 5 సంవత్సరాల్లో ఏ రోజైనా ఉదయం 8 గంటలకల్లా 42% ఎప్పుడైనా పే చేశారా? జగన్మోహన్ రెడ్డి పాలనలో 1వ తారీఖు శాలరీస్ ఇవ్వని రోజులు ఎన్ని ఉన్నాయి మీ ప్రభుత్వంలో? 1వ తారీఖున పెన్షన్లు పంచనటువంటి రోజులు ఎన్ని ఉన్నాయి? 1వ తారీఖు సరిగా పెన్షన్లు కూడా పంచలేని చరిత్ర జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని. 1వ తారీఖు ఉదయం 5 గంటల నుండి పెన్షన్ ప్రారంభించి 8 గంటలకల్లా 42% పూర్తి చేసి మళ్ళీ మధ్యాహ్నం 1 గంటకే 72% చేసే దిశగా, సాయంత్రానికల్లా 99% పూర్తి చేసే దిశగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మండల తహసీల్దార్గా ఎస్ సురేష్ గారు బాధ్యతలు స్వీకరించారు. గతంలో శావలాపురం మండలంలో జూనియర్ అసిస్టెంట్ ఆర్ఐగా, రెంటచింతల సత్తెనపల్లి మండలాల్లో తహసీల్దార్గా విధులు నిర్వహించారు. సాధారణ బదిలీలో భాగంగా వినుకొండ తహసీల్దార్గా ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన తహసీల్దార్ను కార్యాలయ సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. మరియు పట్టణ డీలర్ల సంఘం కలిసి దుశ్శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో టౌన్ 60వ షాప్ నంబర్ డీలర్ మాలపాటి సుబ్బారావు, 55వ షాప్ నంబర్ డీలర్ సింగంశెట్టి వెంకటనారాయణ మరియు గెంపు రామ్దాస్, అడపాల గోవింద్ తదితరులు పాల్గొన్నారు. శావల్యాపురం మండలం నూతన తహసీల్దార్ వేముల వెంకట నాగరాజు మరియు ఇన్ఛార్జ్ డిప్యూటీ తహసీల్దారుగా పేరు సోముల నాసరయ్య బాధ్యతలు స్వీకరించనున్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గల్లా మాధవి 23వ డివిజన్ అధ్యక్షులు లాంవర్ధన్రావు ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం 23వ డివిజన్ పల్నాడు బస్టాండ్ నందలి అన్నా క్యాంటీన్ పునర్నిర్మాణ పనులు సందర్శించారు. ఈ సందర్భంగా 23వ డివిజన్ అధ్యక్షులు, జనసేన పార్టీ డివిజన్ అధ్యక్షులు కిషోర్, వారి కమిటీ సభ్యులు మరియు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎస్సీ సేల్ అధ్యక్షులు దర్శనపు యాకోబ్, కమిటీ సభ్యులు మరియు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, మహిళా నాయకురాళ్లు, 164వ బూత్ ఇన్ఛార్జ్ అంగన్వాడీ డాక్రా సాధికార సంస్థ ప్రధాన కార్యదర్శి నవమిలాం. ఇంతటితో ది రన్ న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి ది రన్ న్యూస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.